హాయ్ ఫ్రెండ్స్. నేను బేసిక్‌గా మన కళ్యాణ్ పడాలని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తా ఉంటాననమాట. రెగ్యులర్‌గా. ఎందుకు అలా చేస్తానంటే 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారంటే నాకిష్టం. ఆయన ఫ్యాన్ అనమాట నేను 10 సంవత్సరాల నుంచి. మరి 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను గదా! ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో నాకు ఒక ఐడియా ఉందనమాట. కల్ట్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు? ఆ క్రేజ్ ఎలా ఉంటదనేది నాకు ఒక ఐడియా ఉంది. ఏ సినిమాకి సంబంధించిన ఎలివేషన్ సాంగ్ వచ్చినా, దేనికి సంబంధించినటువంటి ఏ హీరోకి సంబంధించిన ఎలివేషన్ సాంగ్ అయినా సరే, అది వచ్చిన వెంటనే వితిన్ హవర్స్‌లో పవన్ కళ్యాణ్ గారికి ఎడిట్ చేసి పెట్టేస్తా ఉంటారనమాట. ఇది కల్ట్ ఫ్యాన్స్ చేసే పని. నిజంగా కల్ట్ ఫ్యాన్స్ ఉంటే ఇలాంటి పనులు ఎక్కువ చేస్తా ఉంటారు. ఇప్పుడు మన కళ్యాణ్ పడాలలో కళ్యాణ్ పడాలకి అలాంటి ఒక కల్ట్ ఫ్యానిజాన్ని నేను చూస్తున్నాను. తనకున్నది కల్ట్ ఫ్యాన్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. థంబ్‌నెయిల్ చూసారు కదా! అది ఫోటో. సుబ్రహ్మణ్య స్వామి రీసెంట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ గారి కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయింది కదా! సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని మన కళ్యాణ్ పడాలకి ఎడిట్ చేసి పెట్టారనమాట. ఏఐ ఎడిట్. ఇది కదా కల్ట్ ఫ్యానిజం అంటే. అందుకే కదా నేను అంటాను. స్టార్‌లందు పవర్ స్టార్ ఎలాగైతే వేరో, బిగ్ బాస్ విన్నర్‌లందు కళ్యాణ్ పడాల వేరు. అది నాకైతే అనిపించిందనమాట. ఈ కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు నిజంగా కళ్యాణ్ పడాలకి అదృష్టం. ఇలానే మీరు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలానే మీరు కళ్యాణ్‌ని ఒక పవన్ కళ్యాణ్ అంత స్థాయికి తీసుకెళ్లాలని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. మీ కల్ట్ ఫ్యానిజానికి ఎవడు అడ్డు రాడు, ఎవడు ఆపలేడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీకెలా అనిపించింది ఈ ఆ ఫోటో? ఆ కల్ట్ ఫ్యాన్స్‌ని చూసి మీకెలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందనమాట. ఓకే.